यूनिफॉर्म और इलेक्ट्रिसिटी पेमेंट की तफसीलात उन्हें पेश करते हैं। लग बड़ा है। ఐదుగురం మేమే 500 500 500 500 500 500 500 और प्लाजो शर्ट 500 500 आइए 250 250 शर्ट। चलो आइए टेस्ट कीजिए गोभी मंचूरियन मसाला। चलो रेडी मिक्स मंचूरियन मसाला मिक्स करके तलने का मसाला। హలో ఐటీ ఫ్యామిలీ, ఆల్రెడీ మీరు తమ్నెల్ చూస్తే అర్థమైపోయింది కదా ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో. ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. 2025 నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఇక్కడ మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నాంపల్లిలో ఎగ్జిబిషన్ అని చెప్పేసి టికెట్ కూడా నాంపల్లికి తీసుకుంటారు. బట్ మనం గాంధీ భవన్కి తీసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది వెళ్ళేటప్పుడు వే అనేది. మనం ఇట్లా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే మనకి ఇక్కడ వే టు ఎగ్జిబిషన్ అని చూపిస్తారనమాట. లైక్ టోటల్గా మనకి ఆరో మార్క్స్ చూస్తూ ఉంటారు, ఇండికేషన్ అనమాట. ఇటు నుంచి వెళ్తే మనకి ఈజీ ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎట్లా ఏంటి అని, వాళ్ళకైతే ఈజీ ఉంటుంది. సో ఆరో మార్క్స్ ఎట్లా చూపిస్తే అటు సైడ్ నుంచి వెళ్ళిపోతే బెటర్. సో ఇక్కడ మనకు బయటనే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ, లేదు అంటే బ్రేస్లెట్స్ కానీ అన్నీ వచ్చేసి 100 200 అట్లా చెప్తున్నారు. గ్యారంటీ ఇయర్ రింగ్స్ అని చెప్పి 100. సో అట్లా ఫస్ట్ టైం మీరు ఏం తీసుకోకండి. ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే ఎక్కువ ఉంది బయట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 200 300 అలా చెప్తున్నారనమాట. అండ్ కొన్ని దగ్గర అయితే 250 ఫిక్స్ అని చెప్పేసి పెట్టేసినారు. సో నేనైతే క్లారిటీ ఇస్తా ఎట్లాంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి, మనకి ప్రైజెస్ ఏంటి, అవి వర్తా కాదా అని చెప్పి నాకు తెలిసినంత వరకు నేను అనాలిసిస్ చేసినవి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ చైన్స్ అండ్ మనకి నేమ్స్ కీ చైన్స్ అవి కూడా ఉన్నాయి. 50 రూపీస్ అట్లా చెప్తున్నారు, 150 కొన్ని అయితే. అండ్ నెక్స్ట్ కొన్ని లెటర్ బట్టి కూడా ఉన్నాయని చెప్పినారు. అలానే మనకి ఇవాళ ఇంకా సెకండ్ వీకే కదా, కానీ క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ మనకి ఇట్లా బండ్ల మీద పర్ఫ్యూమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, లైటింగ్స్. అండ్ ఏదైనా ఎగ్జిబిషన్కి వస్తే నైట్ టైం రావడమే చాలా బాగుంటుంది. అంటే మార్నింగే అంటే ఏ రష్ అవసరం లేదు, అంటే కలర్స్ అవసరం లేదు, లైటింగ్స్ అవసరం లేదు. అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంకి రావచ్చు. అంటే లైక్ అరౌండ్ 4-5కి 4కి ఓపెన్ చేస్తారు కదా, 4:35కి. బట్ నాకైతే నైట్ టైం వెళ్ళడమే ఇష్టం, ఎందుకంటే లైటింగ్స్ కానీ అంతా బాగుంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్స్ అయితే జ్యువెలరీ ఐటమ్స్తో నింపేసినారు. సో ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ చైన్స్ కానీ చాలా లాంగ్ లెంత్లో ఉన్నాయి. ఇక్కడ మనం బార్గెన్ చేసినా కూడా తక్కువ చేస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ చూసి తక్కువ రేట్స్ ఉన్నాయని కొనుక్కోకండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా మనం కంపేర్ చేసుకున్న తర్వాత ఫీల్ అవుతాం, ఏంటి ఇదే ఇంత తక్కువకు ఉంది, ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేసిన అని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుతారు. సో అందుకే స్టార్టింగ్లోనే ఏం పర్చేస్ చేయకండి. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా మనకి గేట్లో ఎంటర్ అవ్వకముందే, ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వకముందే ఇక్కడ మనకైతే ఫుల్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇట్లా ఓపెన్గా పెట్టడం వల్ల నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే కొన్ని అయితే ప్యాక్ చేయలేదు, జస్ట్ ఓపెన్గా అట్లా వదిలేసినారు. డస్ట్ పడడం అట్లా అన్హెల్దీ కదా. అండ్ ఫైనల్గా అయితే మేము గేట్ 2 నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. పర్ హెడ్కి వచ్చేసి మనకి 50 రూపీస్ సింగిల్ పర్సన్కి. సో మేమైతే టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ టికెట్ తీసుకున్నాం, అక్కడ చింపేసినారు టికెట్. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది, రైట్ సైడ్ ఒక వే ఉంటుంది అనమాట. మేము రైట్ సైడ్ ఉన్న వేలో నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయినాము. ఇక్కడైతే మనకి బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ ఎట్లా అంటే మనకి పేర్ టైప్లో 999కి 299కి అండ్ ఎక్కువ అంటే ప్యాక్ ఆఫ్ 3 ప్యాక్ ఆఫ్ 2 అట్లా అయితే సేల్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. అంటే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు కదా, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ చాలామంది మీకు కనబడుతుంది కదా, మేము అరౌండ్ ఈవినింగ్ టైం వెళ్ళినా కూడా పబ్లిక్ అయితే చాలామంది ఉంది. అండ్ పిల్లల్ని తీసుకురాకపోవడమే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఉన్న రష్కి మనం చాలా తిరగాలి, ఎందుకంటే ఎంత వెళ్తుంటే అంత వస్తూనే ఉంటుంది. సో చిన్న పిల్లల్ని తీసుకురావడం అంత సేఫ్ కాదు. అండ్ ఇక్కడ అంతా అన్హెల్దీ ఫుడ్, అదంతా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళతో వచ్చి టైం వేస్ట్ అనేది చెప్పాలి, ఎందుకంటే పిల్లల్ని తీసుకురాకుండా ఉంటే మనం ఎక్కువ షాప్ చేయొచ్చు లేడీస్ అయితే. అండ్ నైటీస్ వచ్చేసి 200 250, నైట్ వేర్ అంటే నైట్ ప్యాంట్స్ వచ్చి ఒక దగ్గర 150కి అమ్ముతున్నారు, ఒక దగ్గర 250కి అమ్ముతున్నారు, 300కి అమ్ముతున్నారు. స్టార్టింగ్లో అయితే చాలా ప్రైజెస్ ఉన్నాయి నిజం చెప్పాలంటే, ఎందుకంటే మనం ఏంటంటే బయటతో కంపేర్ చేసి ఇక్కడ చూస్తే ఏంటంటే తక్కువ ప్రైజెస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసేసుకుంటాం. బట్ స్టార్టింగ్లో తీసుకోకండి, నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఇదనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్టార్టింగ్లో ఏది పర్చేస్ చేయకండి. మొత్తం ఒక ఐడియా రావాలి మనకి మొత్తం తిరిగిన తర్వాత. కొంతమందికి ఏమనిపిస్తున్నా మొత్తం తిరిగిన తర్వాత కాళ్ళు వస్తాయని కాదు. సో కంపేర్ చేసుకోండి, రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అండ్ మనకు ఫుడ్ స్టాల్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ట్రై చేసి తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ అయితే మనకి ఇట్లా అడుగుకు ఉందన్నమాట. పిస్తా హౌస్ చాలా ఉంది, ఐస్ క్రీమ్స్ కానీ, లేదు అంటే స్వీట్ కార్న్ అండ్ వేఫల్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అనుకోండి.
పబ్లిక్ అయితే ఫుల్ పడుతుంది. మనం ఒకటి ఆర్డర్ చేస్తే 15 to 20 minutes అయితే పడుతుంది ఆ ఆర్డర్ రావడానికి అంత టైం. అండ్ రీయూజబుల్ మ్యాజిక్ బుక్ అనమాట. ఇదేంటంటే మనము బుక్ పైన రాస్తే మార్కర్తో జస్ట్ వైప్ చేసేస్తే చాలు మొత్తం పోతుంది అని చెప్పినారు. 150 అట్లా చెప్తారు బుక్. అండ్ ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాగ్నెట్స్ పైన ఉన్నాయి 180, కింద ఉన్నాయి 150 అండ్ కింద ఇంకా చిన్న బ్యాచెస్ టైప్ ఉన్నాయి, అవి వచ్చేసి 50 రూపీస్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇట్లాంటివి, అంటే మ్యాగ్నెట్స్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లా అయితే చాలామంది ఉన్నారు అక్కడ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవైతే చాలా ప్రైజీగా ఉందన్నమాట. చాలా ప్రైస్ చెప్తున్నారు, అంటే 10,000 అట్లా కూడా ఉన్నాయి. అబౌవ్నే ఉన్నాయి, తక్కువ అంత అట్లా ఏంలో 2,000 3,000 అలా ఉన్నాయి అనమాట. వుడెన్ కాబట్టి చాలా క్వాలిటీ అయితే బాగుంది. అంటే రీసెంట్గా ఎవరైనా ఇల్లు తీసుకుంటే వాళ్ళకైతే నిజంగా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఏన్షియంట్ టైమ్స్లో యూజ్ చేసే ఐటమ్స్ లైక్ మొబైల్ ఫోన్, అలా టెలిఫోన్ అండ్ ఫ్లవర్ వేజెస్ అండ్ కప్స్, టేబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే పజిల్స్ అవి చూసాము. ఇక్కడ కొన్ని గేమ్స్, చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే గేమ్స్, పజిల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మేము చిన్న మిర్రర్ అయితే చూసినాము, అది రేట్ అడిగితే ఎంత అంటే 250 అన్నారు. నాకైతే టూ మచ్ అనిపించింది. అంటే బార్గెన్ చేస్తే మేము తగ్గిస్తారేమో అంటే లేదు, లాస్ట్ ప్రైస్ 200 అని జస్ట్ 50 రూపీస్ తగ్గించినారు. చాలా ఎక్కువ అనిపించింది, దానికి వర్త్ కాదేమో అనిపించింది. ఎందుకంటే నేను కంపేర్ చేసిన వాటికి పోలిస్తే నేను 150 100కి కొన్న సేమ్ అలాంటిదే, బట్ కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి ఒక 180 కన్నా అంటే లేదు 200 ఫిక్స్ అని చెప్పినారు. చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా ముందు వెళ్తుంటే ఇంకా మనకు తక్కువలో ఉంటాయి, అందుకే చెప్తున్నా. సో స్టార్టింగ్ వారు చెప్పినారు కదా ఏదో బార్గెన్ చేసేసినాం కదా తీసేసుకుందాం కదా అని అనుకోకండి. సో మళ్ళీ మీరే లాస్ అవుతారు. అండ్ కొద్దిగా ముందుకు రాగానే ఇప్పుడు మీకు ఇందాక చూపించినాం కదా అవన్నీ. దాని తర్వాత ఇక్కడ మనకి పింగాణి ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ అవన్నీ కేజీస్లా సేల్ చేస్తున్నారు. అండ్ దాని పక్కన ఇక్కడ మనకి ఆర్ఎన్ మసాలా అని, ఇది మీకు గుర్తుందో గుర్తులేదో, మా డాడీ ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతిసారి తీసుకొస్తాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలాని జస్ట్ మనము గోబీ ఉంటుంది కదా, గోబీలో మనం ఫ్రై చేసుకొని మనమైతే ఇక్కడ ఫ్రై చేయాలి. అంటే దాంట్లో డిప్ చేసి, మనం శనగపిండిలో ఎట్లా డిప్ చేస్తాం సేమ్ అట్లనే ఆ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి లేదంటే కర్డ్లో మిక్స్ చేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా. సో ఇవైతే మేము టోటల్గా 3 ప్యాకెట్స్ అట్లా తీసుకున్నాం అనమాట. నేను నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇది వచ్చి సింగిల్ ప్యాకెట్ వచ్చి 60 రూపీస్ చెప్పినారు. ఒకవేళ 2 తీసుకుంటే 100 అని చెప్పేసినారు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను ట్రై చేసి చూపిస్తాను. మనకు అక్కడ శాంపుల్ పీస్ కూడా వాళ్ళు పెడతారు, అంటే మీరు ఒకవేళ ట్రై చేయొచ్చు. టేస్ట్ నచ్చితేనే కొనుక్కోవచ్చు, వాళ్ళు ఏం ఫోర్స్ చేయరనమాట. కొన్ని ఫ్రై చేసి అక్కడ పెడితే దాన్ని తీసుకొని టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో మేమైతే తీసుకున్నాం, మాకు అది మెమరీ అనమాట. ఎక్కువ మనకి ఇవి ఎక్కడ దొరకవు, ఓన్లీ ఎగ్జిబిషన్ కానీ స్టాల్స్ ఎక్కడైనా పెడితే దొరుకుతాయి. సో మేము ఎంత ట్రై చేసినామో వీటి గురించి అసలు ఎప్పుడూ దొరకలేమన్నమాట. ఇక అందుకే తీసుకున్నాం. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్తో ట్రై చేయడానికి చూస్తాం. ఇదైతే నార్మల్గా క్యాలీఫ్లవర్తో ట్రై చేస్తాం. అండ్ చూడండి లైటింగ్ ఎంత బాగుందో, అసలు నైట్ టైం వచ్చేదే లైటింగ్ కోసం, ఎందుకంటే లైటింగ్ అంత బాగుంటుంది. ఇక్కడ మొత్తం మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ లైటింగ్, ఆ కలరింగ్. ఎంత ఆఫ్టర్నూన్ వచ్చినా అసలు నాకు అది అనిపించదు అనమాట, ఆ హ్యాపీనెస్ అంత మంచిగా అనిపించదు. అదేదో నైట్ టైం అయితేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇవైతే కప్స్ ఉన్నాయి కదా, కప్స్ అండ్ సిప్పర్ ఒకటి చూసా అనమాట. అది వచ్చేసి మొత్తం గ్లాస్ ఐటమ్. నేను అడిగే ప్రైస్ ఎంత అని చెప్పేసి 250 చెప్పినారు. బాగా ఎక్కువ అనిపించింది. బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారా అంటే 250కి 200 అలానే వేస్తా అన్నారు. ఇంకేం ఎక్కువ తగ్గట్లేదు, ఎక్కువ అనిపించింది. అండ్ కింద అయితే మాకు ఏమంటే పచ్చడివి జార్లు ఉంటాయి కదా, సో అవి చిన్నవి అయితే 100కి 3 అన్నారు. అది వాడితే అనిపించింది. ఇక్కడ మీకు చెప్పా కదా కిచెన్ ఐటమ్స్, ఇవి కేజీస్లా సేల్ చేస్తున్నారు. 379కి మనకి 1 kg అని చెప్పి. బౌల్స్, ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇక్కడ నుంచి క్యారీ చేసుకోవాలని, మనకి కార్ కానీ అట్లా ఉంటే వెహికల్ మంచిగా క్యారీ చేసుకొని తీసుకోవచ్చు. మేము మెట్రోకి వచ్చినాం, అక్కడ మనం నుంచోడానికి ప్లేస్ ఉండదు, మళ్ళీ అది పగిలిపోతే అంత రేట్ పెట్టుకొని వేస్ట్ కదా, అట్లా అని ఎప్పుడు తీసుకోము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ కట్టారు. వెజిటేబుల్స్ కానీ మనకి ఏ టైప్ ఆఫ్ వెజిటేబుల్ ఏ షేప్లో కావాలి అనేది, అది వచ్చేసి మనకు 1400 అలా చెప్పినారు. అండ్ దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్టర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ దానికి ముందుకు రాగానే మనకి ఇక్కడైతే ఐస్ క్రీమ్స్, ఆ ఐస్ క్రీమ్స్లో కూడా బాదం మిల్క్ అండ్ కుల్ఫీ ఐస్ క్రీమ్, మస్కట్ ఐస్ క్రీమ్స్ అన్నీ అనమాట. మీకు ఐడియా ఉంటుంది కదా, ఫ్లేవర్స్ చాలా ఉంటాయి. అండ్ ముందుకు రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్
అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అనమాట ఎవరికైనా ఏమైనా అయితే సో చెకప్కి అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తామని చెప్పి రాసినారు. నెక్స్ట్ హనీ అనమాట, ఆర్గానిక్ హనీ అని చెప్పి ఇది 1500 అలా చెప్తున్నారు అన్నమాట, ప్యాక్ ఆఫ్ 6 అట్లా. సో ఒరిజినల్ హనీ మేమే హనీ బీస్ నుంచి తెచ్చినామని చెప్పి ఇంకా ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడైతే మనకి కుర్తీస్ అనమాట, మెటీరియల్ అయితే చాలా ఉంది. సో ఇట్లా ఎక్కువ హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. నాకు ఇంత హెవీగా నచ్చవు. సో ఇది కూడా మనకి 1600, 1700, 2000 అట్లా చెప్తున్నారనమాట ప్రైజెస్. సో చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్, కానీ క్వాలిటీ బట్టే ప్రైస్, ఏదైనా క్వాలిటీ బాగుంటే ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. అండ్ చికెన్ కర్రీ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. 999 ఉన్నాయి, కొన్ని 1500 ఉన్నాయి, కొన్ని 1000 ఉన్నాయి. సో చూసుకోండి, మీ కొన్ని తక్కువ ప్రైజెస్కి కూడా ఉన్నాయి దానికంటే. అండ్ పక్కనే మనకి ఇక్కడ కూడా మనకి మొత్తం టోటల్గా అయితే మెటీరియల్స్ అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు అన్న చూపిస్తున్నారు కదా, అక్కడ 1500కి మెటీరియల్ అని చెప్పి ఉంది, అయితే దుపట్టా ప్యాంట్ అట్లా అన్నీ. సో చూద్దామని చూస్తే నాకైతే అసలు ఏం మంచిగా అనిపించలేదు, వర్త్ కాదనిపించింది అనమాట. సో మీరు చూపిస్తా చూడండి మీకు వీడియోలో, అసలు ఏంటో అంత అంటే మేబీ అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ నాకైతే అంత ఓల్డ్ మోడల్, ఓల్డ్ స్టాక్ అనిపించింది. ఎప్పుడులో పాత కాలపులో వేసుకుంటారు కదా అది దానికి కూడా 1500 ప్రైస్ అంటే అసలు ఎవరు కొంటారు అబ్బా అనిపించింది నాకైతే. ఇక్కడ ఉన్న టాప్స్ కూడా 500 అన్నారు, కానీ అసలు ఆ టాప్స్ కూడా లైనింగ్ లేదు, ఏం లేదు, ఆ కలర్ అంతా వెరైటీ ఉంది. మేబీ అవి వేరే ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేసినారేమో, అందుకే దానికి అంత స్పెషాలిటీ కావచ్చు 500, కానీ నాకైతే అంత నచ్చలేదు. సో అందుకే స్టార్టింగ్లోనే ఏది తీసుకోకండి, మొత్తం మనీ అయిపోయిన తర్వాత లోపల ఏం కొనుక్కోలేరు మీరు. అండ్ ఈ టాప్స్ వచ్చేసి మనకి 500 అని చెప్పినారు, సింగిల్ పీస్ వచ్చి 500. అండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకి బుర్కాస్ అట్లా కూడా సేల్ చేస్తున్నారు అనమాట ముస్లిమ్స్ కోసం. అండ్ టాప్స్ వచ్చి 250, 300 అలా. డ్రెస్సెస్ అయితే చాలా కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే 3 పీస్ సెట్స్ అనమాట, 3 పీస్ సెట్స్ వచ్చి జస్ట్ 500 అని చెప్పినారనమాట. అంటే ప్యాంటు, చున్నీ, కుర్తీ మొత్తం కలిపి 500. ఇవైతే నాకు కొంచెం వర్త్ అనిపించింది. సో వైట్లో ఉంది చూడండి, వైట్ ప్యాంట్, వైట్ చున్నీ అయితే ఇచ్చినారు. టోటల్ వచ్చేసి మనకి 500 అన్నారు. దీంట్లో కూడా మంచిగా ఉన్నాయి, సో చెక్ చేసుకోండి. చాలా అయితే బాగున్నాయి అనమాట. అందులో కొంచెం 500కి వర్త్ అనిపించినాయి. ఇంకొన్ని అయితే కొన్ని మోడల్స్ అలా నచ్చలేవు. అంటే అందరికి ఇవే ప్యాటర్న్స్ నచ్చాలని ఏం లేదు కదా, కొంతమందికి నచ్చుతాయి. సో వాళ్ళకైతే బాగుంటుంది చూడండి. అండ్ మనకి హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ లోపల మనకి ప్లాజో వచ్చింది. కొన్నిటికి చున్నీ రాలేదు, అండ్ కొన్నిటికి మాత్రమే చున్నీ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే మనకి కుర్తీస్ అమ్ముతున్నారు. సో ఈ కుర్తీస్ వచ్చేసి మనకి 1000కి 3 అట్లా అనమాట. ఈ కట్వి అట్లాంటి మోడల్లో అయితే సేల్ చేస్తున్నారు, అంటే రెడీమేడ్ కుర్తీసే. అండ్ ఇందాక మనం బుక్ చూసాం కదా, రీయూజబుల్ బుక్ అని చెప్పేసి 150 అలా సేల్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఊరికే రాస్తూ ఉంటారు, వాళ్ళకైతే ఇది బెటర్. వెట్ క్లాత్తో రబ్ చేస్తే మనకి మొత్తం పోతుంది అని చెప్తున్నారు అనమాట, వాళ్ళు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మనకి స్పెట్స్ కూడా అమ్ముతున్నారు, అంటే ఎవరికైనా స్పెట్స్ కావాలి అన్న సైడ్కి కానీ నార్మల్గా కూడా సన్ గ్లాసెస్ అట్లా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ అయితే అమ్ముతున్నారు. కార్పెట్స్, సో కార్పెట్స్ కూడా మంచిగా ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి, అంటే 4000, 5000 అట్లా. సో కొన్ని తక్కువ కూడా ఉండొచ్చు మేబీ. అండ్ మొబైల్స్ కూడా, మొబైల్ స్క్రీన్ కార్డ్, మొబైల్ కేసెస్ అట్లా అన్నీ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కోర్ట్. అండ్ ఇక్కడ ఫుడ్ చూడండి, ఇక్కడైతే మేము స్ట్రాబెరీ చాక్లెట్ నార్మల్గా కొత్తపేట సైడ్ తిన్నప్పుడు అది 150 చెప్పినారు, అది స్ట్రాబెరీ విత్ చాక్లెట్. ఇక్కడైతే 99 మాత్రమే. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో అదే చూస్తున్నాం మేము, అక్కడ ఒక ప్రైస్, ఇక్కడ ఒక ప్రైస్, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ స్నాక్స్, హోమ్ మేడ్ స్నాక్స్, వాళ్ళు ఎలా అంటే ఒక స్నాక్ టేస్ట్ చేయండి, టేస్ట్ చేశాక నచ్చితే తినండి అని. కునాఫా కూడా ఉందన్నమాట, 400, 300 అట్లా. అండ్ ఇక్కడ మొత్తం అయితే మనకు ఫుడ్వేర్ కలెక్షన్ చూడండి ఎంత ఉన్నాయో. మనకి ప్రైస్ రేంజ్ వచ్చి 200 నుంచి 500 నుంచి స్టార్టింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ 1000 వరకు కూడా ఉంటాయి ప్రైజెస్. అంత షూస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్గా. అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయని దగ్గర అయితే మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఎక్కడైతే పర్టికులర్గా మనకి ఇంతే ప్రైస్ అని అంటే మనం అక్కడ బార్గెన్ చేసే ఆప్షన్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఆప్రికాట్ డిలైట్ అండ్ వేఫల్స్, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అట్లా వేఫల్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అందులో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే చికెన్ తందూరి చికెన్, అండ్ చికెన్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి ప్రైజెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసినారు. అండ్ నెక్స్ట్ మేము ఇంకా అలా ముందుకెళ్తుండే మాకు స్మోక్ క్యాండీ అయితే కనబడింది. నార్మల్గా ప్రీవియస్గా వచ్చినప్పుడు అప్పుడు తిన్నాం అనమాట, ట్రై చేసినాం. సో మనకి 6 వచ్చేసి 100 రూపీస్ అని చెప్పినారు. అంటే నార్మల్గా మేము ప్రైస్ అడుగుతుంటే వాళ్ళు వేసి ఇచ్చేసినారు. ఓకే ట్రై చేద్దాం ఎప్పుడైనా అని చెప్పి అన్నాం. సో మా మదర్కి తెలియదు అనమాట ఎట్లా ఉంటుంది స్మోక్ క్యాండీ అని చెప్పి. అక్కడ తనకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ వీడియోలో మనకు వస్తుంది కదా సేమ్ అలా స్మోక్ వస్తుంది అని చెప్పి. ఒకసారి మీరు వెళ్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి, ఏం కాదు. సో అది ఏం కాలేదు. వాళ్ళు ఏమనుకుంటారు
ఏమనుకున్నానంటే మేబీ కాలుతుంది కావచ్చు, నోట్లో వేసుకుంటే పొగొస్తుంది కదా కాలుతుంది అని. బట్ అదేం లేదు, ఐస్ కాబట్టి ఇంకా చాలా చల్లగా ఉంటుంది. సో అదైతే టేస్ట్ చేపించేసిన వాళ్ళతో కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మనకైతే ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఈ ట్రైన్ అయితే ఉంది. ఇదేంటంటే మనకు మొత్తం ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేది కనబడతాయి అనమాట. మొత్తం ఒక రౌండ్ అయితే వేపిస్తుంది. సో ఇట్లా ట్రైన్ అయితే ఉంది. సో ఎవరైనా కొంచెం వాక్ చేయలేని వాళ్ళు ఉంటే అట్లా మొత్తం చూడాలి అనుకుంటే ఇట్లా అయితే చూడొచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా ముందుకెళ్తుంటే అయితే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. టేబుల్స్ కానీ, లేదు అంటే హ్యాండ్ బ్యాగ్స్, ఫర్నిచర్ ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అట్లయితే చాలా ఉన్నాయి అనమాట లోపల. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 200, 300 నుంచి ఉన్నాయి, 1000 వరకు ఉన్నాయి అనమాట. అంటే మంచి క్వాలిటీ ఉన్నాయి, కొన్ని నార్మల్ క్వాలిటీ ఉన్నాయి, కొన్ని ఎక్కువ మంచి డిజైన్, డిఫరెంట్ టైప్స్, చాలా బుజ్జివి చిన్న చిన్నవి కూడా కొంతమంది స్టైల్గా వాడతారు. సో అవి కూడా ఉన్నాయన్నమాట ఈ షాప్లో. అండ్ మనకి కుర్తీస్ కానీ, శారీస్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆర్గానిక్ 5 kgs తీసుకుంటే 1 kg ఫ్రీ అట్లా పెట్టినారనమాట ఆఫర్. అండ్ నెక్స్ట్ మస్కట్ ఐస్ క్రీమ్స్, ఇవి కూడా చాలా ఉన్నాయి, డైరీ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తుంటే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, బౌల్స్ అండ్ స్పూన్స్, వుడెన్ బౌల్స్, వుడెన్ ప్లేట్స్, లేదు అంటే పింగాణి ప్లేట్స్, అట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం చైనా బజార్ టైప్ అనమాట. మొత్తం మనకి ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకునే వెరైటీస్ కానీ, అంటే మురుకులు చేసుకోవడానికి అలాంటివి కూడా చాలా అయితే ఉన్నాయి అనమాట. సో ఇంకా అందులోకి వెళ్తే మనకు కొంచెం టైమే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే మధురా చైనీస్ అండ్ రెస్టారెంట్ లైక్. సో ఇక్కడ ఏంటంటే పూరి, మనకి ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి, నూడిల్స్, మంచూరియా అండ్ కట్లెట్ అవన్నీ అనమాట. సో ఇంకా ముందుకెళ్తుంటే మనకి ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయి అనమాట. కుర్తీ కలెక్షన్ లైక్ 2 పీస్ సెట్స్ ఉన్నాయి, కార్డ్ సెట్స్ ఉన్నాయి, లేదు అంటే సింగిల్ పీస్ సెట్స్ ఉన్నాయి. అట్లా ప్రైజెస్ అయినా మనకి ఇక్కడే మెన్షన్ చేసేసినారు. ఇక్కడ మీకు కనబడుతుంది. ఇవైతే నాకు బాగా అనిపించినాయి. జస్ట్ 350కి ఈ ప్రైస్కి క్వాలిటీ అయితే బెటర్. క్వాలిటీ అండ్ కలర్ కానీ, ప్యాటర్న్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. ఇది వచ్చి వీనెక్ టైప్లో వస్తున్నాయి కదా, ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు. అండ్ ఇవి మనం బయట కొన్నా కూడా అదే ప్రైజెస్ 300, 500 కూడా ఉన్నాయన్నమాట. ఇది క్వాలిటీ బాగుంది. మన మీషోలో నేను చూసినప్పుడే 600 ఉన్నాయి ఒక్క పీస్. బయట అయితే ఇంకెక్కువ ప్రైజెస్. అండ్ ఇక్కడైతే నాకు బాగా అనిపించింది. ఇదైతే వర్త్. క్వాలిటీ కూడా బాగుంది. బట్ లైనింగ్ అయితే లేదు. మనకి లెగ్గిన్స్ అయితే లోపలనే మనకు ప్రొవైడ్ చేసినారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే చాలా జాగ్రత్తగా ముందు వెనకాల ఏమి పర్చేస్ చేసినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏమైనా డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తే మనం ఎక్స్చేంజ్ చేసుకోలేము కదా. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వాళ్ళు వేరే ప్రోడక్ట్ పెట్టేస్తే. సో ఒకవేళ తీసుకునే ఉంటే అక్కడే ఆ ప్లేస్లో మొత్తం అంతా చెక్ చేసుకొని తీసుకోండి. శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ. అంటే మ్యాక్సిమం డ్యామేజ్ ఉండవు, బట్ చెప్పలేము కదా, అట్లా అనమాట. అండ్ ఇక్కడ కిచెన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి 180, 150 అయితే చెప్పినారు. అండ్ లాస్ట్కి వచ్చి 100కి ఇస్తా అని చెప్పినారు. మనకైతే మీరు యూట్యూబ్ ఛానల్ కదా, మీకు 100కి ఇస్తాను, నార్మల్గా అయితే 150 అట్లా అంటున్నారు అనమాట. నార్మల్ బార్గెన్ చేస్తే ఎవరైనా తగ్గిస్తారు. ఇక్కడ చాలా కార్టూన్స్ అయితే ఉన్నాయి అనమాట, లైక్ టామ్ అండ్ జెర్రీ అండ్ మిక్కీ మౌజ్, స్పైడర్ మ్యాన్, ఇట్లా మ్యాగ్నెట్ టైప్లో చాలా ఉన్నాయి. మేము చెప్పాం కదా కింద మనం స్టార్టింగ్లో ఒక మిర్రర్ చూసినాం కదా, అది 250, ఇది 200కి ఇస్తా అన్నారు. సేమ్ అదే మిర్రర్ ఇక్కడైతే జస్ట్ 100కి ఇస్తా అన్నారనమాట. అసలు నాకు అందుకే అనమాట ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటికి. సో అందుకే స్టార్టింగ్లోనే ఏమీ తీసుకోకండి, పర్చేస్ చేయకండి. సో మ్యాగ్నెట్ టైప్లో ఉంటాయి. కానీ ఇక్కడైతే బాగుంది. తీసుకోవాలి అనుకుంటే చిన్నపిల్లలు బాగా ఇట్లా గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతారు. బార్బీ టైప్ హెయిర్ వచ్చి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి, పిల్లలకి బాగా నచ్చుతాయి. ఇవి చూపించా కదా, సేమ్ ఇదే అనమాట మిర్రర్. సర్కిల్ షేప్లో ఉంది, లేదు అంటే లైక్ స్క్వేర్ షేప్లో కూడా ఉంది, కిచెన్ టైప్లో. చాలా బాగుంది. ఇక్కడ మనం వెళ్తే ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఈజీ టు యూజ్ అనమాట. దాని తర్వాత ముందుకెళ్తుంటే ఇట్లా బెడ్షీట్స్ వచ్చేసి 599, 499 అట్లా చెప్పినారు. పిల్లలకి కావాల్సిన బొమ్మలు. సో జాతరకి వస్తే ఎలా ఉంటే సేమ్ అలానే ఉంది, కానీ ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అండ్ కొంచెం తక్కువ ప్రైస్వి కూడా ఉన్నాయి. సో మనం ఏది తీసుకున్నా క్వాలిటీ వర్తా కాదా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కంపేర్ చేసుకోరు. మనం ఒక 4 చోట్ల తిరిగే వాళ్ళని తీసుకొని రావాలి ఇలాంటి షాపింగ్ సెట్ని వెళ్ళినప్పుడు. పెద్దవాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి అన్ని ఐడియా ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకోగలుగుతారు. బయట ఏ ప్రైజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఏ ప్రైజెస్ ఉన్నాయి, అవి కరెక్టేనా, వర్తా కాదా అని చెప్పి అట్లా కంపేర్ చేసుకొని మనం తీసుకోవాలి. అంటే ఏం తెలియని వాళ్ళు అనుకో, వాళ్ళు మోసం చేసేస్తారు కొన్నిసార్లు. ఏంటంటే ఇవి బయట ఇంత ఉంటాయి, ఇక్కడ మేము తక్కువకి ఇస్తున్నాం అట్లా అని చెప్పి. సో అందుకే మోసపోకుండా ఉండాలంటే తెలిసిన వాళ్ళని ఎవరైనా తీసుకొని వెళ్తే మీకు కూడా ఈజీ అవుతుంది.
ఐడియా ఉండే వాళ్ళని తీసుకెళ్తే కొంచెం వాళ్ళు బార్గెన్ చేస్తారు, బాగుంటుంది. డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి చాలా ఉన్నాయి, లేడీస్కే కాదు మెన్స్ వేర్ కూడా ఉన్నాయి. అండ్ నైటీస్, నైట్ వేర్, కుర్తాస్ చాలా ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ వేర్ కలెక్షన్, జ్యువెలరీ అయితే చాలా ఉంది. ఇట్లా రోడ్ పైన పెట్టేస్తున్నారు. అండ్ మనకి సోలాపూర్ చెప్పులు, అట్లా బట్టలు అట్లా చాలా ఉన్నాయి అనమాట. డ్రెస్సెస్ కూడా కొన్ని లైనింగ్ లేకుండా ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. అండ్ కొన్ని మెటీరియల్ అయితే 999 చెప్తున్నారు, కొన్ని 699 చెప్తున్నారు, 499 చెప్తున్నారు. అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి 499 అనమాట డ్రెస్ మెటీరియల్స్. అండ్ ఇక్కడ 599 ఉంది కదా, అది ప్యాంట్ విత్ మనకి కుర్తీ. ఇదైతే చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్లో. అండ్ ఈ షాప్లో అయితే ఇది వచ్చేసి రాజస్థానీ సైడ్ నుంచి వచ్చినాయి అనమాట, అలా పెట్టినారు నేమ్. అక్కడైతే ఈ కార్డ్ సెట్స్ నాకైతే ఫుల్గా నచ్చినాయి. 700 అనుకుంటా. క్లాత్ అయితే రియల్గా చాలా బాగుందండి, లైనింగ్ ఏమి ఇవ్వలేదు, బట్ టాప్ అండ్ బాటమ్ ఇచ్చినారు. బట్ సూపర్గా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఒక్కో దానికి ఉన్న ప్యాటర్న్ ఇంకో దానికి లేదు. నెక్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది, కొన్నిటికి నెక్ హైలైట్ ఇచ్చినారు, కొంతమంది కొన్ని దానికేమో హ్యాండ్స్ హైలైట్ ఇచ్చినారు, కొన్నిటికి ప్యాంట్ హైలైట్ ఇచ్చినారు, కొన్ని ప్లెయిన్గా వచ్చి అంటే ఆపోజిట్గా ఇచ్చినారు అనమాట. చాలా బాగుండే అసలు. కొన్ని అయితే 3 పీస్ సెట్స్ ఉన్నాయి, కొన్ని 2 పీస్ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 700 కదా, అందులో 2 పీస్ సెట్స్ ఉన్నాయి. ఇవే మనం బయట తీసుకుంటే ఇంట్లో 1000కి తక్కువ ఎక్కడ ఇయ్యరు. సో కొన్నిటికి ప్యాంట్స్ లేవు, సో చెక్ చేసుకోండి. కొన్నిటికి ఓన్లీ 2 పీస్ ఉన్నాయి, కొన్ని ఏమో 3 పీస్ సెట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇవే బయట మనకు చాలా ప్రైజెస్లో అయితే ఉంది. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అవును అని చెప్పినాం. సో ఇక్కడైతే చాలా బాగున్నాయండి, ఒకసారి వెళ్తే అయితే పర్చేస్ చేయండి. వైట్ కలర్ది అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ అలా ముందుకెళ్తుంటే మనకి ఇక్కడ మొత్తం డ్రెస్సెసే అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ టాప్ అనమాట, అంటే ఓన్లీ ఫ్రాక్ టైప్లో ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇవే మనకి ఇక్కడ వచ్చేసి మనకి 650కి అమ్ముతున్నారు. 650కి ఓన్లీ టాప్, అంటే ఫ్రాక్ లైక్ గౌన్ టైప్లో ఉంది. ఇవి కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా మరీ అంత పలచగా లేదు. కొన్ని ఏంటంటే వైట్ ఏంటంటే మనం వాష్ చేస్తే అది కాటన్ కాబట్టి కొంచెం దగ్గరకు అయ్యి థిక్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇట్లా ఉన్నా కూడా వాష్ చేసినాక కొంచెం థిక్ అవుతుంది. సో అలాంటివి అనుకుంటా. ఈ ఎల్లో కలర్ ఇప్పుడు చూడండి, అది చాలా ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు, చాలా బటర్ఫ్లై ప్యాటర్న్లో ఈ ఫ్రాక్ మస్తు ట్రెండ్లో ఉందన్నమాట. బయట చాలా వరకు ప్రైజెస్ అయితే 1000లోనే చెప్తున్నారు. ఇక్కడ 700 ఉంది. ఇదే షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే అదేది 650, 600లో అమ్ముతున్నారు అనమాట. అందుకే కొంచెం చూడండి. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. 3 పీస్ సెట్, ఐ థింక్ 2 పీస్ దుపట్టా విత్ డ్రెస్. ఇక్కడ మీకు పల్చగా కనబడుతుంది కదా, అది మేబీ వాష్ చేస్తే థిక్ అవుతుండొచ్చు. సో ఒకవేళ వెళ్తే మాత్రం మంచిగా చూసి తీసుకోండి. అండ్ 500లో కూడా ఉన్నాయి, బట్ క్వాలిటీ ప్రైస్ తగ్గట్టే ఉంది. కొన్ని ఏమో తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇందాక చెప్పినా కదా బటర్ఫ్లై ప్యాటర్న్ అని చెప్పి, అది ఇందాక ఎంత కనబడింది మనకు 700, ఇక్కడ 600, అంటే 100 చేంజ్ ఉంది చూడండి. పక్కన షాప్సే మళ్ళీ, కానీ అంత ప్రైస్ తక్కువ ఉంది. సో ఫిక్స్ అని పెట్టిన దగ్గర మనం ఏం బార్గెన్ చేయలేం, కానీ ఇప్పుడు 600 అంటే 600కి తీసుకోవాలి. బట్ ఎక్కడైతే ప్రైస్ మెన్షన్ చేయలేదో అక్కడ మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ది కూడా మనం జీన్స్ పైకి కానీ లేదంటే ప్లాజో పైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. షార్ట్ ప్యాంట్స్లో వాటికి కూడా వేసుకుంటే కూడా మస్తు ఉంటుంది అనమాట. అండ్ ఇవి ఫిక్స్డ్ ప్రైస్ అని ఆల్రెడీ పెట్టేసినారు. అండ్ రెహమాన్ టెక్స్టైల్స్ రాజస్థాన్ అని, కొన్ని మనకి క్లాత్ అనేది రాజస్థాన్ నుంచి తెప్పిస్తూ ఉంటారు. అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, అట్లా మనకి కొన్ని దగ్గర నుంచి స్పెషల్గా కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఈ కుర్తీ చూసారా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, జస్ట్ 400. అండ్ ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది 22 minutes అయిపోయింది, చాలా లాంగ్ లెంత్ అయింది. నేను పార్ట్ 2 అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఇంకేం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకేం బట్టలు ఉన్నాయి, అండ్ ఇంకేమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.